ఆప్కి అదాలత్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారి మీద ఆరోపణ ఇదే. ఈయన దేశపు శత్రువులకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. అరవింద్ గారు, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఏమన్నారంటే అరవింద్ కేజ్రీవాల్ గారు ఇంకా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ గారి మాటలు ఒకేలా ఉంటాయన్నారు. ఇమ్రాన్ ఖాన్ గారు ఏం మాట్లాడతారో అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా అదే మాట్లాడతారన్నారు. కేజ్రీవాల్ గారు మాట్లాడేదే ఇమ్రాన్ గారు మాట్లాడతారు. ఆయన ఆధారం అడుగుతున్నారు, ఈయన ఆధారం అడుగుతున్నారు. నోటికొచ్చింది వాగుతారు. ఢిల్లీ ఎన్నికల్లో వాళ్ళు కోరుకున్నట్టుగా ఏమీ జరగలేదు. ఇమ్రాన్ ఖాన్ ని తీసుకొస్తున్నారు, పాకిస్తాన్ ని తీసుకొస్తున్నారు. ఇందులో ఏ అర్థమూ లేదు. ఈ కాదు, ఇమ్రాన్ ఖాన్ గారి మంత్రి ఫవాద్ ఖాన్ ఆయన ఢిల్లీ ఎలక్షన్స్ లో మోడీ గారిని ఓడించాలని అన్నారు. నేను దానికి ఎదురు దెబ్బ కొట్టాను. నేను ఆయనతో ఏం చెప్పానంటే, మోదీజీ మా దేశానికి ప్రధాని, ఆయన నాకు కూడా ప్రధాని. అలాగే మా దేశంలోని ఎన్నికలు అది మా దేశ సమస్య. అంటే లోకంలోనే తీవ్రవాదాన్ని ఎంతగానో ఉత్సాహపరిచే ఒక దేశం ఇచ్చే సలహాలు మాకు అవసరం లేదు. మా అంతర్జాతీయ విషయాల్లో తలదూర్చడం మానేయండి అని చెప్పాను. కానీ ఈ విషయాన్ని మీరు ఇవాళ చెప్తున్నారు. 7 నెలల క్రితం మీరు మోడీ గారి గురించి ఏం మాట్లాడారో నేను చెప్తాను. मोदी ने पाकिस्तानियों के साथ सेटिंग कर रखी है, मोदी ने आतंकवादियों के साथ सेटिंग कर रखी है, उसकी पोल खोलने की जरूरत है। आज जब आप गांव के अंदर में जाओगे, कुछ लोग भ्रमित हैं, कुछ लोग कहते हैं मोदी राष्ट्रवादी है, कुछ लोग कहते हैं मोदी देशभक्त है। आज आपकी जिम्मेदारी है जाके कहना कि मोदी जैसे बड़ा देशद्रोही कोई नहीं है। ఓహో, ఆ టైంలో ప్రధానమంత్రిగా ఉన్నది ఆయనే. అప్పుడే అన్నారన్నమాట పాకిస్తాన్ వాళ్ళతో ఒప్పందం చేసుకున్నారు అని. ఇది మా అంతర్గత వ్యవహారం. దాన్ని మన దేశ సమస్య. ఎన్నికల సమయంలో ఆయన నన్ను ఏవైనా అంటారు, నేను ఆయన్ని ఏవైనా అంటాను. కానీ ఎన్నికల్లో పాకిస్తాన్ జోక్యం చేసుకోవడానికి ఎటువంటి అధికారమూ లేదు. ఈరోజు అమిత్ షా నన్ను ఏవైనా అనొచ్చు, నేను అమిత్ షాని ఏవైనా అనొచ్చు, నేను మనోజ్ తివారీని ఏవైనా అనొచ్చు. కానీ పాకిస్తాన్ మా మధ్యకొచ్చి ఏమీ మాట్లాడడానికి వీల్లేదు. ఇది మా మధ్య జరిగేది. కానీ మీరు మాత్రం పాకిస్తాన్ వాళ్ళతో ఒప్పందం ఉందని చెప్పచ్చు. అంటే ఇప్పుడు మీరు వేసి చూపించిన ఈ క్లిప్ అనేది, ఆ క్లిప్లో ముందు వెనకాల మాట్లాడింది అది ఒక పర్టికులర్ కాంటెస్ట్లో మాట్లాడిన విషయం. సో నేను చెప్పేది ఏమిటంటే, ఎన్నికల సమయంలో ఇటువంటి నేరారోపణలు వస్తుంటాయి, పోతుంటాయి. ఇవన్నీ మామూలే. కానీ అది పార్టీల మధ్య జరుగుతుంది. బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. ఈ పార్టీలన్నీ ఈ దేశంలోని ఒక భాగం. మేం ఒకరికొకరం శత్రువులం కాదు, మేము ఈ దేశంలోని ప్రతిపక్షాలం. కానీ పాకిస్తాన్ విషయం వచ్చేసరికి మేము ముగ్గురం ఒకటైపోతాం. మేము ముగ్గురం ఏకమై పాకిస్తాన్తో పోరాడతాం. కానీ పాకిస్తాన్ మా మధ్యకొచ్చి వాళ్ళు గెలవాలి, వీళ్ళు గెలవాలి, అదంతా జరగదు. పాకిస్తాన్ మధ్యలోకి వచ్చి దూరకూడదు. మీరు అమిత్ షా గారు ఏమైనా అనొచ్చని చెప్పారు. ఆయన ఏమన్నారో చూద్దాం. ఆయన ఏమన్నారంటే, 2 సంవత్సరాల క్రితం జేఎన్యూ ఇండియాని ముక్కలు ముక్కలు చేస్తామని అల్లరి చేసింది. మోడీ గారు అలా చేసిన వాళ్ళని చెరసాల్లో పెట్టారు. కానీ కేజ్రీవాల్ గారు వాళ్ళకి ఆశ్రయం ఇచ్చారు. ఇది చాలా పెద్ద అన్యాయం. నేను ఎప్పుడు వెళ్ళాను? జేఎన్యూకి వెళ్ళలేదా? లేదే. వాళ్ళ కల్లో వెళ్ళుండొచ్చు. ఉదయం లేవగానే ఈ మధ్య అమిత్ షా గారి కల్లోకి నేనే వస్తున్నాను అనుకుంటాను. ఆయన ఇది కూడా చెప్పారు. జనవరి 14, 2019లో పోలీసులు ఈ విషయంలో ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. ఈ కేసుని జరిపించే ఢిల్లీ ప్రభుత్వాన్ని పర్మిషన్ కోరారు, కన్నయ్య కుమార్ ఇంకా వాళ్ల టీంకి వ్యతిరేకంగా. కానీ ఇప్పటి వరకు అనుమతి దొరకలేదు. ఈ ఛార్జ్షీట్ ఫైల్ చేయడానికి వాళ్ళకెందుకు 3.5 ఏళ్లు పట్టింది? మీరు పర్మిషన్ ఇవ్వలేదని కాదు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. వీడియో ఉంది కదా, వీడియోలో చూశారంటే ఆ మాట ఈ మాట ఏదో చెప్పారు. వీడియో డైరెక్ట్ సాక్ష్యం కదా. 4 రోజుల్లో ఛార్జ్షీట్ ఫైల్ చేసుండొచ్చుగా. 3.5 ఏళ్లుగా ఈ ఛార్జ్షీట్ని ఫైల్ చేయకుండా ఎందుకు ఉంచారు? వాళ్లే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు.
నెక్స్ట్ టైం వాళ్ళు మీ ప్రోగ్రాంకి వస్తే మీరు వాళ్ళని అడగండి, ఆ గుంపుతో మీరే చేతులు కలిపారని కేజ్రీవాల్ నేరారోపణ చేస్తున్నారని చెప్పండి. ఆ కేసుని ఫైల్ చేయడానికి 3.5 ఏళ్లు తీసుకున్నారు. కానీ ఇవాళ మీరొచ్చారు కాబట్టి నేను మిమ్మల్నే అడుగుతాను. వాళ్ళు 14 జనవరి 2019లో ఛార్జ్షీట్ ని ఫైల్ చేశారు, కానీ ఇప్పటి వరకు మీరు లీగల్ ఒపీనియన్ మాత్రమే తీసుకుంటున్నారు. అంటే వాళ్ళకి 3.5 ఏళ్లు పట్టింది కదా, నాకు కొంచెం టైం పడుతుంది. కాకపోతే ఇప్పుడు నేను కొంచెం అది కాదు, 13 సార్లు దీని విచారణ పోస్ట్పోన్ చేయడం జరిగింది. నేను ఒక సీరియస్ నోట్గా ఇది చెప్తాను. ఈ మొత్తం విషయంలోనూ పర్మిషన్ ఇవ్వాల్సిన విషయంలో మా రోల్ ఏ విధంగానూ లేదు. ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ మాది, అది కంప్లీట్గా ఇండిపెండెంట్గా ఉంటుంది. ఇండిపెండెంట్గానే వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. ఈ విషయంలో వాళ్ళ లాయర్ల సలహాలు తీసుకున్నా కూడా నాకు తెలిసిన విషయం ఏమిటంటే, వాళ్ళు ఎన్నికల సమస్య తీసుకోగానే నేను ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాను. దానికి వాళ్ళు త్వరగా ఎంక్వైరీ చేసి సమాధానం కోర్టులో సమర్పించబడుతుంది అని చెప్పారు. కానీ ఈ విషయంలో నేను జోక్యం చేసుకోలేదు. నా రోలే ఇందులో లేదు. షాహీన్ బాగ్లో మీ రోల్ ఏమీ లేదా? ఖచ్చితంగా లేదు. మనీష్ సిసోడియా ఏమన్నారంటే, మేము వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాం అన్నారు. నేను దాన్ని క్లియర్ చేస్తాను. మొదటిది, ఈ దేశం యొక్క ఐక్యత, నిజాయితీ, సహోదరత్వం కోసం ఎవరు అండగా ఉంటారో వారికి కేజ్రీవాల్ అండగా ఉంటాడు. అలాగే ఈ దేశాన్ని ముక్కలు ముక్కలు చేయాలనుకోవడం, ఈ దేశంలోకి తీవ్రవాదాన్ని తీసుకురావడం, అలాగే ఈ దేశాన్ని విడదీయాలని ఎవరెవరు మాట్లాడతారో వాళ్ళందరికీ పెద్ద శత్రువు ఈ కేజ్రీవాల్. రెండో విషయం, షాహీన్ బాగ్లోంచి ఎంతోమంది నా దగ్గరకొచ్చారు. మా కొట్లన్నీ ఎంతో కాలంగా మూతపడ్డాయని చెప్పారు. ఎంతో కాలంగా రోడ్లు మూతలు పడ్డాయి, అక్కడి నుంచి అంబులెన్స్ వెళ్ళలేదు. ఒకరోజు అంబులెన్స్ ఆగిపోయింది. అక్కడి నుంచి పిల్లల కోసం బస్సులు వెళ్ళడం లేదు. పిల్లలకి ఎగ్జామ్స్ రాబోతున్నాయి. పిల్లలు ఎంతో కష్టపడుతున్నారు. రోడ్లు మూతలు పడ్డాయి. వాళ్ళని అడిగారు, మీరు హోమ్ మినిస్టర్తో మాట్లాడి ఈ సమస్యని పరిష్కరించండి అని, ఈ రోడ్లు ఓపెన్ చేయించండి అని అడిగారు. మీరెందుకు అది ఓపెన్ చేయలేదు? అది నా చేతిలో లేదే. అంటే లా అండ్ ఆర్డర్ నా చేతిలో లేదు. వాళ్ళు కూర్చున్నారు. నేను నిన్న మీ టీవీలోనే చూశాను. టీవీ నుంచి మీ రిపోర్టర్ ఒకడు అక్కడికి వెళ్లారు, సౌరవ్ శర్మ. 3 నుంచి 4 గంటలు అక్కడ ఉండుంటారు. అక్కడ ఆయన అందరితోనూ మాట్లాడారు. అందరూ అడిగింది ఒకటే, అమిత్ షా గారు వచ్చి మాతో మాట్లాడాలి అని. అమిత్ షాజీయే అక్కడికి వెళ్ళాలి. CA, NRCకి సంబంధించి వాళ్ళ మనసులో ఏముందో వాటి గురించి మాట్లాడి వాటిని తొలగించొచ్చు. మన దేశంలోనూ ఒక కేంద్ర మంత్రి ఆ పని చేయలేకపోతే ఇంకెందుకు ఆ కేంద్ర మంత్రి ఉన్నట్టు? ఈ ఆరోపణ ఎందుకు వచ్చిందంటే, షర్జిలీ ఇమాం గారిని పోలీసులు అరెస్ట్ చేశారు. 48 గంటలు పట్టింది వాళ్ళకి. మా ఢిల్లీ పోలీస్ మా చేతిలో ఉండుంటే 2 గంటల్లో అరెస్ట్ చేయించి ఉండేవాడిని. హోమ్ మినిస్టర్ గారిని మీరు అరెస్ట్ చేయమని డిమాండ్ చేశారు, వాళ్ళు అరెస్ట్ చేశారు. కానీ మీరు చేసేందువల్లే చేశారా? అయితే నా కోసం వెయిట్ చేశారా? లేదు. ఈ ఆరోపణ ఎందుకు మీ మీద వచ్చిందంటే, మీ పార్టీ ఎమ్మెల్యే అమాతుల్లా ఖాన్ ఆయన షర్జిల్తో ఉండడం చూశారు. ఈ షర్జిల్ ఎవరంటే అస్సాంని విడదీయాలని చెప్తున్నారు. ఢిల్లీ ప్రజలకి పాలు ఆపేయాలి, అలాగే ఢిల్లీ ప్రజలకి నీళ్లు కూడా ఆపేయాలి, ఈ దేశాన్ని ముక్కలు ముక్కలు చేయాలి. అందుకే చెప్తున్నాను కదా, వెంటనే ఆయన్ని అరెస్ట్ చెయ్యండి, ఆయనకి కఠిన శిక్ష విధించండి. నేను చెప్పాను. మరి మీ పార్టీ ఎమ్మెల్యే గురించి మీరు ఏమీ అనలేదా? చూడండి, నేను మీకు వీడియో చూపిస్తాను. ఇంకా నయం, మా దగ్గర వీడియో ఉంది, మీరు కూడా అడిగారు. వాళ్ళిద్దరూ వాళ్ళలో వాళ్లే కొట్టుకుంటున్నారు. లేదు, ఫైట్ ఆయన మైక్ లాక్కుని మాట్లాడుతున్నాడు. ఇప్పుడే అమానత్ మైక్ లాక్కుని మాట్లాడుతున్నారు. ఇది షాహీన్ బాద్ లో జరిగింది. అక్కడంతమంది ప్రజలు గుమిగూడారు. స్టేజ్ మీద ఆయన ఉన్నారు, ఈయన ఉన్నారు. మైక్ లాక్కున్నారు. షర్జీల్ ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నారు. అమానతుల్లా మైక్ లాగేసుకున్నారు. ఆయన మాట్లాడనివ్వడం లేదు. మీకు ఖచ్చితంగా గుర్తుండే ఉంటుంది, అమాతుల్లా ఖాన్ గారు ఒక పెద్ద స్పీచ్ ఇచ్చారు. అందులో కోపం వచ్చే విషయాలు చాలానే ఉన్నాయి. ఆయన ఒకవేళ ఏమైనా తప్పుగా మాట్లాడుంటే పోలీసులు ఎఫ్ఐఆర్ వేసుండొచ్చు. పోలీసులు షాహీన్ బాద్ విషయంలో ఎఫ్ఐఆర్ వేసినప్పుడు అందులో అమానత్ పేరు లేదు. అమానత్ ఏమైనా తప్పు చేస్తుంటే ఆయన అరెస్ట్ చేయండి, ఆయన మీద ఎఫ్ఐఆర్ వేయండి, జైలుకు పంపండి. ఎవరొద్దన్నారు? మీరు బీజేపీ ఎంపీస్ చెప్పడం విన్నారా? అరవింద్ కేజ్రీవాల్ గారు ఒక తీవ్రవాది అని. నేను చూడ్డానికి తీవ్రవాదిలా ఉన్నానా? అంటే మొన్న వాళ్ళు చెప్పారు. మొన్న వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళలో కొంతమంది మంత్రులు, కొందరు నాయకులు చెప్పారు. అంటే కేజ్రీవాల్, రమేష్ వర్మ ఇంకా మనోజ్ తివారీ ఇద్దరు కూడా. వాళ్ళు కేజ్రీవాల్ ఒక తీవ్రవాది అన్నారు. నాకు ఎంతో బాధగా అనిపించింది. ఢిల్లీలో ఉన్న ప్రతి బిడ్డకి ఎంతో చక్కని విద్యని నేను ఏర్పాటు చేశాను. ఏ తీవ్రవాదైనా పిల్లలకి విద్యను ఏర్పాటు చేస్తాడా? ఢిల్లీలో ఉన్న ఏ కుటుంబంలో వారైనా అనారోగ్యం పాలైతే వాళ్ల చికిత్సకి నేను ఏర్పాటు చేయిస్తాను.
తీవ్రవాది ప్రజలకు చికిత్స చేయిస్తాడా? నేను ఢిల్లీలో ఉన్న 40 మంది వృద్ధుల్ని తీర్థయాత్రలకు పంపించాను. హరిద్వార్, రిషికేశ్, ద్వారకా, షిరిడి. తీవ్రవాది తీర్థయాత్రలకు పంపిస్తాడా? దేశంలోని ఢిల్లీలో ఉన్న సిపాయిలు వీరమరణం చెందితే వాళ్ల కుటుంబాలకి ₹1 కోటి విరాళం అందిస్తున్నాను. వాళ్ల కుటుంబాల్ని నేను అంత గౌరవిస్తున్నాను. నేను వాళ్లకి మేలు చేస్తున్నాను. ఏ తీవ్రవాదైనా త్యాగులకి ఇలాంటి పనులు చెయ్యడు. ఓ రోజు సాయంత్రం నేను ఇంటికి వెళ్లేసరికి అప్పుడు నేను మా అమ్మా నాన్నలతో పాటు ఉన్నాను. నేను రోజూ ఇంటికి వెళ్ళిన తర్వాత కాసేపు వాళ్ల దగ్గర కూర్చుని వాళ్లతో ఏవైనా మాట్లాడుతూ ఉంటాను. ఆ రోజు వాళ్ళెంతో బాధగా ఉన్నారు. ఉదయం నుంచి టీవీలో కేజ్రీవాల్ తీవ్రవాది అంటున్నారు అని బాధపడ్డారు. వాళ్ళొకటే అన్నారు, కేజ్రీవాల్ దేశభక్తి కలిగినవాడు. కేజ్రీవాల్ తీవ్రవాది అయ్యే అవకాశమే లేదు. ఒక దేశభక్తుడు సర్జికల్ స్ట్రైక్కి ఆధారం అడుగుతాడా? ఒక్క నిమిషం. నేను ఢిల్లీ ప్రజలకి నేను గత 5 సంవత్సరాలుగా వాళ్లలో ఒక బిడ్డలా కలిసిపోయి పనిచేస్తున్నాను. వాళ్ళకి ఇవి విద్య, ఆరోగ్యం, నీళ్లు అవన్నీ నేను సమకూరుస్తున్నాను. అంటే ఇంతవరకు నేను జీవించిన జీవితంలో నా దేహం, మనసు, ఆత్మ అన్నిటినీ ఈ దేశం కోసమే అర్పించాను. ఇన్కమ్ ట్యాక్స్లో కమిషనర్గా పనిచేసేవాణ్ణి. ఎన్నో కోట్లు సంపాదించుండొచ్చు. నేను కమిషనర్ ఉద్యోగం వదిలేసి అన్నా సంస్థలోకొచ్చి చేరాను. 2013లో మీకు గుర్తుండుంటుంది, 2 సార్లు పోరాటాల్లో పాల్గొన్నాను. 15 రోజులు ఆకలితో ఉన్నాను. నేనొక డయాబెటీస్ పేషెంట్ని. ఒక రోజుకు 4 సార్లు ఇన్సులిన్ ఇంజెక్షన్ నాకు వెయ్యాలి. మీరు వెళ్ళి ఏ డాక్టర్నైనా అడగండి, డయాబెటీస్ వ్యాధిగ్రస్తులు ఇన్సులిన్ తీసుకుంటున్న వాళ్ళు 4 గంటలు పస్తులతో ఉంటే వాళ్ళు చనిపోతారు. నేను 15 రోజులు పస్తులతో ఉన్నాను. ఆ దేవుడి దయ వల్ల నేనింకా బ్రతుకున్నాను. ఈ దేశం కోసం నా ప్రాణాలు పణంగా పెట్టాను. వీళ్లేమో నేను తీవ్రవాది అని అంటున్నారు. నేను ఈ ఢిల్లీ ప్రజల్ని అడగదలుచుకున్నాను, నన్ను వారింటి బిడ్డగా భావిస్తున్నారా లేక తీవ్రవాదిలా భావిస్తున్నారా? ఇండియా హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఆయన ఏమన్నారంటే, అరవింద్ కేజ్రీవాల్ గారి పార్టీకి ఓటు వేయకండి, వాళ్ళు గనక అధికారంలోకి వస్తే ఢిల్లీ సురక్షితంగా ఉండదు, ఎక్కడ చూసిన గొడవలే అన్నారు. ఏం జరుగుతోందంటే వాళ్ళకి ఎన్నికల్లో సమస్య అని చెప్పడానికి ఏమీ లేదు. వాళ్ళకి ఏ విషయాలు కనపడడం లేదు. వాళ్లతో ఢిల్లీ ప్రజలు వాళ్ళకి ఎంసీడీ ఇచ్చారు. ఎంసీడీ పని మీరు చేసుకోండి అని. ఢిల్లీలో ఆ ఎంసీడీ ఏ పరిస్థితిలో ఉందో మీరే చూడొచ్చు. చెత్త వదిలేయండి, ఒక శుభ్రం చేసే పనైనా ఎంసీడీ చేసిందా? అక్కడ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి, అవి ఏ పరిస్థితిలో ఉన్నాయో వెళ్ళి చూడండి. శుభ్రత పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. నేను అమిత్ షాజీకి చెప్పేదేమిటంటే, రోజూ వచ్చి ఢిల్లీ ప్రజలు కలిసి 2 కోట్ల ప్రజలు 5 సంవత్సరాల్లో అన్నిటినీ మార్చివేశారు. ఒక కేజ్రీవాల్ మాత్రమే చేయలేదు. ఈబీ, నీళ్లు, స్కూలు, హాస్పిటల్స్ అన్నీ అందరూ కలిసే చేశారు. రోజూ మీరు ఢిల్లీ ప్రజల్ని అవమానించడానికి బదులు మీరు చేసిన మంచి పథకాల గురించి చెప్పండి. ఢిల్లీ పోలీసు బాధ్యత మా దగ్గర ఉంది, వాళ్ళ చేత మేము ఇవన్నీ చేయించాం, మేము ఎంసీడీలో ఇవన్నీ చేశాం, మేము డీడీఏలో ఇవన్నీ చేశాం, ఇలా చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు. వాళ్ళు ఎన్నికల సమయంలో హిందూ ముస్లింల పేరు చెప్పుకుని పోటీ పడాలనుకుంటారు. కానీ ఢిల్లీ ప్రజలు తెలివైన వాళ్ళు చూశారు, మొదటిసారి ఒక ప్రభుత్వం వాళ్ల సమస్యల కోసమో వాళ్ల కుటుంబాల కోసమో ఎంతగానో పోరాడ్డం. వాళ్ళకి ఈబీ ఇస్తున్నాం, నీళ్లు ఇస్తున్నాం, 24 అవర్స్ పవర్ ఉంటోంది వాళ్ళకి. దేశంలో ఎక్కడా 24 అవర్స్ పవర్ అనేదే లేదు. అందువల్ల వాళ్ళకి చెప్పడానికి ఏ సమస్య లేదు. షైన్బాగ్ గురించి మాట్లాడుతున్నారు, హిందూ ముస్లింస్ గురించి మాట్లాడుతున్నారు, మధ్యలో పాకిస్తాన్ని తెస్తున్నారు. వాళ్ళు సమస్యల నుంచి దూరం కావడానికే ప్రయత్నిస్తున్నారు. కానీ ఢిల్లీ ప్రజలు తెలివైన వాళ్ళు చూస్తూనే ఉన్నారు. ఈ రోజు నేను ఒక వీడియో చూశాను, ఒక టీవీ ఛానల్లో ఆ వీడియో వచ్చింది. అందులో ఒకరిని ఓ ప్రశ్న అడిగారు. ఆయన చెప్పారు, మేము పుట్టినప్పటి నుంచి బీజేపీయే. మా నాన్న జైలుకి వెళ్లారు ఎమర్జెన్సీ టైంలో, జన్సంఘ్కి చెందినవారు. కానీ ఆయన మా అబ్బాయి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడు, కేజ్రీవాల్ మా అబ్బాయి భవిష్యత్తునే మార్చాడు అని చెప్పాడు. నేను కేజ్రీవాల్కే ఓటు వేస్తాను అంటున్నాడు. ఆ తర్వాత విలేకరు అతన్ని అడిగాడు, షైన్బాగ్ గురించి ఏమనుకుంటున్నారు అని. ఆ షైన్బాగ్ 10 రోజుల సమస్యే, వాళ్ళు కావాలనే దాని గురించి మాట్లాడుతున్నారు అన్నారు. 10 రోజుల తర్వాత కేజ్రీవాలే మాకు అండగా ఉంటారు, ఈవీ, నీళ్లు, విద్య, ఆరోగ్యం అన్నీ ఆయనే ఇస్తారు. అయితే 10 రోజుల తర్వాత షాన్బాగ్ సమస్య తీరిపోతుంది అంటున్నారా? నాకేమనిపిస్తోందంటే ఇదంతా బీజేపీ కావాలని ఇదంతా చేయిస్తోంది. వాళ్లే ఈ డ్రామా ఆడుతున్నారు. మీరు బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఓటు వేయమని అడుగుతారా? ఓ కారణం ఉంది. మీ అందరికీ బాగా తెలుసు, 5 సంవత్సరాల క్రితం ఢిల్లీ గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి ఏ పరిస్థితిలో ఉండేవో. ఈ 5 ఏళ్లలో ఎంతో కష్టపడి పనిచేసి మొత్తాన్ని మార్చేశాం. కష్టపడి పనిచేశాం. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి వేరే పార్టీకి ఓటు వేస్తే మళ్ళీ అంతా మారిపోతుంది. నేను నా కోసం ఓటు అడగడం లేదు, ఢిల్లీ పురోగతి కోసం, దేశ పురోగతి కోసం. ఈసారి అందరూ కలిసి చీపురుకు ఓటు వేయండి. ఆ తర్వాత 5 సంవత్సరాల్లో
నేను అన్ని పనులు పూర్తి చేశాను. నేను అందరికీ ముఖ్యమంత్రినే. బీజేపీ వాళ్ళకి ముఖ్యమంత్రినే, కాంగ్రెస్ వాళ్ళకి ముఖ్యమంత్రినే, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకు కూడా అందరికీ ముఖ్యమంత్రినే. నా దగ్గర బీజేపీ వాళ్ళు వచ్చారు, వాళ్ళకి పనిచేశాను. కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, వాళ్ళకి పనిచేశాను. ఈ 5 ఏళ్లలో బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళ కోసం నేనే పనిచేశాను. మీ పిల్లలు చదివే స్కూల్స్లో ఫీజులు పెంచే టైంలో బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళు ఎవరూ రాలేదు. కేజ్రీవాలే వచ్చి అక్కడి నుంచి మాట్లాడాడు. ఆ ఫీజులన్నీ నేనే తగ్గించాను. మీ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యం పాలైతే 5 సంవత్సరాల్లో మీ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యం పాలైతే కాంగ్రెస్, బీజేపీ ఎవరూ రాలేదు. నేనే మీ కుటుంబ సభ్యుల కోసం ట్రీట్మెంట్కి ఏర్పాటు చేయించాను హాస్పిటల్స్లో. 5 ఏళ్లు నేనే మీకు ఉపయోగపడ్డాను. రానున్న 5 ఏళ్లలోనూ నేనే మీకు ఉపయోగపడతాను. నేనింతవరకు ఎవరిని వేరు చేసి చూసిందే లేదు. వీళ్ళు బీజేపీ, వీళ్ళు కాంగ్రెస్, వీళ్ళు ఆమ్ ఆద్మీ అని. నేనే సహాయం చేశాను, ఇకపైన కూడా అలాగే చేస్తాను. మిమ్మల్ని అందరినీ నా కుటుంబ సభ్యుల్లా భావిస్తున్నాను.